హాయ్ అండి అందరికీ. ఈరోజైతే సొరకాయ కూర సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి వీడియోలో. ముందుగా ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు, 2 ఎండుమిర్చీలు, 2 పచ్చిమిర్చీలు, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఆయిల్ అయితే మీద పడుతుంది, కొంచెం దూరం ఉండాలి స్టవ్ దగ్గర. ఇప్పుడైతే వాటిని మాడిపోకుండా మనం గరిటెతో కొంచెం తిప్పుకోవాలి. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఇంకా సన్నగా కట్ చేస్తే మంచిగా అవుతుంది, కానీ నేను తొందరలో కొంచెం లడ్డు కట్ చేసిన. ఇప్పుడైతే గరిటెతో తిప్పుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం గరిటెతో తిప్పుకోవాలి, లేకపోతే ఊకనే మాడిపోతుంది. ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకోవాలి. మాడిపోకుండా మనం తిప్పుతూ ఉండాలి కర్రీస్ని. ఇప్పుడు ముందుగా కోసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. వాటర్ కంటెంట్ ఉన్న కర్రీస్ తింటే హెల్త్కి అయితే చాలా అంటే చాలా మంచిదండి, ఆరోగ్యంగా ఉంటాము. వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్స్ తినాలి రోజు. మీరైతే ట్రై చేయండి ఇంటి దగ్గర. మనం సొరకాయ కూరని సింపుల్గా చేసుకోవచ్చు, ఊకనే ఉడికిపోతుంది కర్రీ అయితే. ఇప్పుడైతే దాన్ని మంచిగా కలుపుకోవాలి కర్రీని. ఈ కలర్ వచ్చింది. ఇప్పుడు మూత పెట్టేసి మనం రోట్లో పచ్చిమిరపకాయలు, 4 ఎల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసుకొని వీటిని మనం రోట్లో దంచుకోవాలి. ఇలాంటి రోలు మనం కిచెన్లో ఎక్కువగా వాడితే మనకి చాలా సింపుల్గా ఉంటుందండి వంట. ఎందుకంటే మనకి అప్పుడప్పుడే వండుకోవడానికి ఇట్లా రోలు ఉందనుకో, పేస్ట్ ఊకనే నూరుకొని మనం కర్రీస్లో వేసుకుంటే అప్పటికప్పటికి టేస్ట్ చాలా బాగుంటుంది. ఎల్లిపాయ కారం అలాంటివి కూడా మనం దంచి తాలింపు వేసుకోవచ్చు తినాలనిపిస్తే. నాకైతే ఈ రోలు చాలా నచ్చింది, మీరు కూడా కొనుక్కోండి. నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. బాగా పేస్ట్ అయిన తర్వాత మనం ఈ పచ్చిమిర్చి పేస్ట్ని ఇప్పుడు ఉడుకుతున్న కూరలో వేసుకోవాలి. ఇట్లా ఎల్లిపాయలు కూడా కలిపి నూరుకుంటే టేస్టీగా ఉంటుంది కర్రీ. నేనైతే అన్ని కర్రీస్లో ఎల్లిపాయలు బాగా యూజ్ చేస్తా, కర్రీకి టేస్ట్ వస్తాయి ఎల్లిపాయలు అయితే. కూర అయితే బాగా ఉడికిపోయింది, వాటర్ కూడా పట్టేసింది. ఇప్పుడైతే మనం దంచుకున్న పేస్ట్ని ఇలా బాగా కలుపుకోవాలి కర్రీకి. చాలా సింపుల్ అండి ఈ సొరకాయ కూర అయితే, టేస్ట్ కూడా బాగుంటుంది. మీరైతే ట్రై చేయండి ఇంటి దగ్గర. పచ్చిమిర్చిలు కూడా మనం సరిపడా వేసుకోవాలి, లేకపోతే మంట ఎక్కువ అవుతుంది కర్రీ.
కర్రీ అయితే ఒక 10 మినిట్స్లో ఉడికిపోయింది. ఇప్పుడైతే లాస్ట్కి వచ్చేసింది. కర్రీ అయితే బాగా ఉడికింది. ఉడికిన తర్వాత దగ్గరగా అయింది. ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టేసుకుంటా. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూస్తా. వేడి వేడి అన్నంలో ఇలాంటి సొరకాయ కర్రీస్ ఇలాంటివి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి తినడానికి. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.